హలో వ్యూయర్స్ అందరికీ 77th ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండ్ వెల్కమ్ టు తెలుగు ఎంటర్టైన్మెంట్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది జాతీయ జెండా యొక్క విశేషత గురించి. మన జాతీయ జెండాను రూపొందించింది పింగళి వెంకయ్య గారు. ఈయన 1922లో మన జాతీయ జెండాను రూపొందించడం జరిగింది. కాకపోతే రూపొందించిన ఈ జాతీయ జెండా మధ్యలో అశోక చక్రానికి బదులుగా రత్నం గుర్తు ఉండేది. ఈ జెండాను 1932లో అఫీషియల్గా గుర్తించడం జరిగింది. మన జాతీయ జెండా 2:3 నిష్పత్తిలో తయారు చేయబడింది. జూలై 22, 1947లో జెండాపై ఉన్న రత్నం గుర్తును తీసి అశోక చక్రాన్ని పెట్టడం జరిగింది. అతిపెద్ద ఇండియన్ ఫ్లాగ్ యొక్క పొడవు 226 అడుగులు. ఈ ఫ్లాగ్ లడాఖ్లో ఉంది. ఇది పూర్తిగా ఖాదీ వస్త్రంతో తయారు చేసిన జెండా. దీని బరువు 1000 కేజీలు. అత్యంత స్మాలెస్ట్ ఫ్లాగ్ యొక్క విడ్త్ 6300 x 4200 మిల్లీమీటర్లు. జాతీయ జెండాలోని కాషాయం గుర్తు ధైర్యానికి మరియు సాహసానికి గుర్తు. అలాగే జాతీయ జెండాలోని తెలుపు రంగు శాంతికి మరియు నిజాయితీకి గుర్తు. ఇంకా చివరగా ఆకుపచ్చ రంగు నమ్మకానికి, సహాయానికి గుర్తు. వీటన్నిటినీ కలిపి భిన్నత్వంలో ఏకత్వంగా అందరూ కలిసి ఉండాలనే దానికి గుర్తుగా తయారు చేసిన జెండాయే ఈ జాతీయ జెండా త్రివర్ణ పతాకం. మనకు స్వతంత్రం తేవడం కోసం ప్రాణాలొడ్డి పోరాడిన వాళ్ళలో నాకు నచ్చిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు. అలాగే మీకు నచ్చిన స్వతంత్ర సమరయోధుడి గురించి కామెంట్లో రాయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్.